హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు ఆగస్ట్ ఫస్ట్ వీక్ సండే మనకి ఫ్రెండ్షిప్ డే కాబట్టి సో మాకు కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్ అందరూ అండ్ నా చిన్నప్పటి నుంచి నాతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళు, మేము ఎంజాయ్ చేసిన వాళ్ళు అందరూ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. సో మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఇలానే ఎప్పటికీ అందరం కలిసి ఉండాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి నాకు కొత్తగా పరిచయమైన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అండ్ ఐ థింక్ ఈ వీక్ అయితే డెఫినెట్గా అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. వీకెండ్ అండ్ ప్లస్ సండే అండ్ ఫ్రెండ్షిప్ డే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో మీరైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ పూర్తిగా ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేయండి. సో మా ఇంట్లో స్పెషల్ ఈరోజు నేను పూరి చేస్తున్నాను అండ్ చికెన్ విత్ సేమియా, పూరి విత్ సేమియా. మీ అందరికీ ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసో సో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పూరికి అయితే ఆల్రెడీ పిండి తడి పెట్టేసి ఉంచేసాను. ఇప్పుడు పూరి చేసేసేయాలి. సేమియా కోసం పాలు కాగబెడుతున్నాను అండ్ సేమియా కూడా చేస్తున్నాను ఇక్కడ. అంటే ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే అండి, కొంచెం మళ్ళీ వేడి చేస్తున్నాను నెయ్యిలో ఇది ఇప్పుడు కదా. సో అందులో ఇప్పుడు వేసేసుకుంటాను. ఆల్రెడీ షుగర్ వేసేసాను వీడియో తీయక ముందే. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. చూడండి ఆల్రెడీ పాలు కాగాయి. మాకైతే మా పిల్లలకు కానివ్వండి, మా ఫ్యామిలీలో చాలా మందికి సేమియా విత్ పూరి అనేది చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. ఎంజాయ్ చేస్తారు పూరీని. కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంచుకున్నప్పుడే మనము స్టవ్ మీద నుంచి దించేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే సేమియా ఎప్పుడైనా దించిన తర్వాత చాలా గట్టిపడుతుంది, మళ్ళీ మిల్క్ పోసి అలా చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. అప్పుడు స్వీట్నెస్ తగ్గిపోతుంది. పాలు పోస్తున్న కొద్దీ స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది, స్వీట్ అనేది. సో అందుకోసం ముందే కొంచెం లిక్విడ్ ఉన్నప్పుడే, పాలు పాలుగా ఉన్నప్పుడే దించేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది, గట్టిగా అవ్వదన్నమాట. సో మీలో ఎంతమందికి సేమియా పూరి కాంబినేషన్ ఇష్టం? సో ఇంట్లో కాజు అయితే లేవండి, బాదం ఉన్నాయి, అవి వేయించుతున్నాను. ఆల్మోస్ట్ సేమియా అయితే కుక్ అయిపోయింది. పూరి కాల్చుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నట్లయితే పూరికి ఎక్కువ ఆయిల్ పట్టదండి. వీలైతే కొంచెం అంటే మీ ఇంట్లో ఏమన్నా ఇలా టూత్ పిక్స్ ఉన్నా కూడా వేయొచ్చు సైడ్ కి. సో ఇప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. ఇంకా పిండి కలిపేటప్పుడు కూడా కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా పూరీలు మంచిగా పొంగుతాయి అన్నమాట. ఇవి చిన్న చిన్న టిప్స్, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇంకెవరికైనా తెలియకున్న వాళ్ళకి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టైం. డెఫినెట్ గా పూరి అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ ఈరోజు చాలా స్పెషల్ డే. ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఫ్రెండ్షిప్ డే కాబట్టి. సో నాకైతే చిన్నప్పటి నుంచి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మా ఫ్రెండ్స్ తోటి. స్టిల్ ఇప్పటికీ అందరం రెగ్యులర్ గా అంటే చాట్ చేసుకుంటూనే ఉంటాము, కాంటాక్ట్ లోనే ఉంటాము. అండ్ ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి కొత్త అంటే రెగ్యులర్ గా చాట్ చేయని వాళ్ళు కూడా మెసేజెస్ చేయడము, కాంప్లిమెంట్స్ ఇవ్వడము. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా చిలిపి వేషాలు, చాలా అల్లరి అన్ని ఉన్నాయండి చిన్నప్పటి జ్ఞాపకాలు. ఫ్రెండ్స్ తోటి అందరం కలిసి బయటికి వెళ్ళడము, ఇంకా ఎవరింటికైనా ఒక అంటే ఒక ప్లేస్, ఈ హాలిడే వచ్చిందంటే రేపు హాలిడే ఉంది అని అంటే ముందు రోజు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడే అనుకునే వాళ్ళం అనమాట, రేపు అక్కడ కలుద్దాం, రేపు ఇక్కడ కలుద్దాం, తోటకి వెళ్దాము.
సో ఇలా ఫ్రూట్స్, రేగి పండ్లు, ఇంకా మామిడి తోట ఇలా ఉంటాయి కదా, సో అలా తెచ్చుకోవడానికి వెళ్ళడము చిన్నప్పుడు చాలా బాగుండేది. మళ్ళీ అంటే లైఫ్ లో ఎంత మంది ఫ్రెండ్స్ వచ్చినా అండి, ఎక్కడి నుంచి మనకి కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు. మనం ఉండే ప్లేసెస్ నుంచి ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. మన కొలీగ్స్ కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా ఫ్రెండ్స్ వస్తారు, అవుతూ ఉంటారు. లైఫ్ లాంగ్ ఉంటారు కూడా వాళ్ళు కొన్ని కొన్ని సమయాలలో. బట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వాళ్ళతో ఉన్న మెమరీస్ అసలు నెవ్వర్ అండి. అవి ఇంకా మళ్ళీ రిపీట్ కావు. ప్లస్ ఇంకా అలా చెయ్యలేము కూడా మనము. అండ్ ఆ ఫ్రెండ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఎంత చిన్నప్పటి ఫ్రెండ్స్ అయినా కూడా చిన్నప్పుడు మనం ఎవరెవరితో స్పెండ్ చేసామో, ఏం చేసామో, ఆ జ్ఞాపకాలు అనేవి అంటే మన ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానివ్వండి, ఏదైనా సందర్భంలో కానివ్వండి, ప్రతి ఒక్కరికి అంటే గుర్తొస్తూనే ఉంటాయి. సో చిన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి ఇలా ఉన్నాం, అలా ఉన్నాం అనేది నాకైతే చాలా అంటే చాలా అలా నేను ఎప్పటికీ నేను తలుచుకుంటూనే ఉంటాను. అండ్ మీ అందరికి కూడా ఇలానే ఉంటుంది కదా, మీ ఫ్రెండ్స్ తోటి మీకున్న బాండింగ్ ఇవన్నీ కూడా కలిసినప్పుడు మీరు చేసే ఎంజాయ్మెంట్ అయితే నెవ్వర్ అండి, బాగుంటుంది ఫ్రెండ్షిప్ అనేది. సో మీకు కూడా ఇలాంటి ఏమన్నా ఉన్నట్లయితే డెఫినెట్ గా అంటే అందరికి షేర్ చేసుకోవడంలో తప్పేం లేదు కదా. సో కామెంట్స్ ద్వారా మాకు కూడా తెలియజేయండి, మీ ఫ్రెండ్స్ తోటి మీరు ఎలా స్పెండ్ చేశారు. అండ్ ఇప్పటికీ మీరు కలిసే ఉంటుంటారా, అంటే కలుస్తూనే ఉంటారా రెగ్యులర్ గా, ఎలా ఉంటారు ఏంటి అనేది. అండ్ వేణు గారు చెప్పండి, మీ ఫ్రెండ్స్ తోటి మీకున్న బాండింగ్ అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పండి. అందరికీ హ్యాపీ సండే అండి. అండ్ ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. నాకు తెలిసి ఫ్రెండ్షిప్ డే అనేది ఒక్క రోజుతోని అయిపోయేది కాదు, అంటే ఇయర్లీ వన్స్ సెలబ్రేట్ చేసుకునేది కాదు. ఫ్రెండ్షిప్ డే అనేది ఎవ్రీ డే ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకునేది. బర్త్డే అంటే ఓకే గానీ ఫ్రెండ్షిప్ డేకి అసలుకి నెవర్ ఎండింగ్, ఒక్క రోజైతే సరిపోదు. సో డైలీ మాట్లాడతాం ఫ్రెండ్స్ తోని, డైలీ మనం అంటే కష్ట నష్టాలు అన్ని అంటే మదర్ అంటే పేరెంట్స్ కూడా చెప్పుకోలేని ఫ్రెండ్స్ కి చెప్పుకుంటాము. వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ హస్బెండ్ కి చెప్పింది, హస్బెండ్ వైఫ్ కి చెప్పింది కూడా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాము. అండ్ ఈ ప్రపంచంలో మనం బ్లైండ్ గా నమ్మేది ఒక ఫ్రెండ్ మాత్రమే. సో అలాంటి ఫ్రెండ్షిప్ లో ఎప్పుడు అంటే కలిసి ఉండాలి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటాము. కానీ కొన్ని విషయాల్లో అంటే అన్ని తెలుస్తుంటాయి కదా మనకి, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ బిట్రే చేశారు, ఫ్రెండ్స్ అలా చేశారు, ఇలా చేశారని. వాంటెడ్లు ఎవరు కావాలని చేయరు, కాకపోతే మనము సెలెక్షన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఉంటారు కదా. నేనేమంటానంటే నాకు ఫ్రెండ్స్ 100లో ఉన్నారు, నాకు ఫ్రెండ్స్ 1000s లో ఉన్నారు, కొత్తవని చెప్తుంటారు. నేనేమంటానంటే ట్రూ ఫ్రెండ్ ఒక్కరుంటే చాలండి. అంటే మిమ్మల్ని ట్రూగా అర్థం చేసుకునే ఫ్రెండ్ ఒక్కరుంటే చాలు. అంతకు మించిన ఫ్రెండ్షిప్ అవసరము అంటే ఇంకెక్కువ మంది ఉంటే హ్యాపీ, బట్ ఒక్క ఫ్రెండ్ అలా ఉంటే చాలు. మనకు అంటే మన లోపల స్ట్రెస్ కావచ్చు, మన లోపల హ్యాపీనెస్ కావచ్చు, ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఒక ఫ్రెండ్ ఉండాలి. అలా అయితే నాకు చాలా మంది ఉన్నారు యాక్చువల్ గా. ఇప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా వాళ్ళతోనే మేము గడుపుతుంటాము. సో ఫ్రెండ్స్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. రిలేషన్ లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్షిప్. ఆ బాండింగ్ వేరే ఉంటుంది. ఇంకోటి అన్కండిషనల్ లవ్ ఉంటుందండి ఇద్దరి మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో. అక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చెయ్యము, బట్ లవ్ ఉంటుంది. ఒకరికి ఒక కష్టం వచ్చిందంటే మాత్రం ముందు ఉంటారు. నేను ఎన్నో సిచ్యువేషన్లో చూశాను. ఎస్పెషల్లీ నేను చూసిన ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఎవరంటే మా మేనమావయ్యది. మా ఇద్దరు మేనమావయ్యలు ఉంటారు, చిన్న మావయ్య, పెద్ద మావయ్య. వాళ్ళ ఫ్రెండ్షిప్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో అయితే యాక్చువల్ గా ఏంటంటే అంటే కొనేటి సినిమా అని అందరు ఉంటారు, కిరీటం మావయ్య అంటే వీళ్ళందరూ చూడండి. నేను మా మావయ్యలతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మావయ్యలే అంటాం మేము. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ మాత్రం చాలా బాండింగ్. అసలు మా చిన్న మావయ్య ఫ్రెండ్స్ అందరూ మా పెద్ద మావయ్య ఫ్రెండ్స్. అసలు క్లోజ్నెస్ కూడా అందరు ఎట్లుంటారంటే ఒక ఫ్యామిలీలోగా ఉంటారు. సో అంటే ఎవరికి ఏది ఉన్నా ఇబ్బంది ఉన్నా ఇప్పటికీ వాళ్ళు మంచిగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అన్ఫార్చునేట్లీ వీళ్ళు లాస్ట్ మా పెద్దమాయని మేము లాస్ అయ్యాము. కానీ చాలా చాలా మంచి ఫ్రెండ్షిప్ అంటే నేను వాళ్ళని చూసాను. తర్వాత మా ఫ్రెండ్స్ అండి, అంటే నేను హైదరాబాద్కి వచ్చాక నాకు ఫస్ట్ ఫ్రెండ్ ఎవరంటే సతీష్. తర్వాత నాకు అంటే అంటారు కదా కొలీగ్స్ లలో, అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఫార్మా కంపెనీలో చేసినప్పుడు అజీజ్ అని ఉండే వాడు, నేను, సతీష్ వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్
పంకజ్, మురళి అని ఉండే. కానీ మేము ఇప్పుడు 5 ఎలా ఉంటామంటే ఒక రకంగా ఉంటాము పర్సనల్ లైఫ్ లో. మెయింటైన్ చేసుకుంటారు మా 5 అంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అప్పుడప్పుడు దాంట్లో పెట్టుకుంటుంటాం. దాని తర్వాత నాకు పరిచయం అయిన వాళ్ళు అంటే ఇట్లా ప్రొఫెషన్ నుంచి ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది, అంటే ఇప్పుడు సాయి వెంకట్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసేసి మా అంటే టీమ్ లో కొలీగ్స్ కావచ్చు. మంచి ఫ్రెండ్షిప్, అందరితో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. కొన్ని రీజన్స్ లో కొంతమంది మేము కలవలేక కొంచెం దూరమైన వాళ్ళు ఉంటారు. బట్ హార్ట్ఫుల్ గా లోపల మాత్రం వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, మా ఫ్యామిలీ బాగుండాలని వాళ్ళు కోరుకుంటారు. రెగ్యులర్ అయితే టచ్ లో ఉండకపోవచ్చు కానీ బట్ వీఆర్ లైక్ అంటే మ్యూచువల్ అండ్ ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నాను. ఫ్రెండ్షిప్ లో ఎంత పొజిషన్ వచ్చినా కూడా అంటే బ్యాడ్ గా అయితే థింక్ చేయరండి. ఆ ఫ్యామిలీ ఖరాబ్ అయిపోవాలని అయితే ఎవరు థింక్ చేయరు. ఇంకొక విషయము, నాట్ ఓన్లీ ఇలా అంటే ఇలా మనకి పరిచయం ఉన్న వాళ్ళు చిన్నప్పటి నుంచే కాకుండా నిజంగా చెప్పాలండి, మా పిల్లల నుంచి మాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు అసలు ఎంత కనెక్ట్ అయ్యారంటే లైకింగ్. నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు మా జస్సు వల్ల నాకు మా ప్రదీప్ అసలు జస్సుకి ప్రజ్ఞ, యాక్చువల్ గా జస్సు ప్రజ్ఞ బాగా క్లోజ్, అంటే మళ్ళీ రేణు అను బాగా క్లోజ్. కానీ వీళ్ళు అందరికన్నా ఎక్కువ క్లోజ్ ఏంటంటే మేము రోజు మాట్లాడుకోకుండా ఏది అంటే అసలు బాగా లోపల ఇన్ బాండింగ్ ఎట్లుంటదంటే నాది ప్రదీప్ది అసలు చాలా అన్నమాట. అంటే ఆలోచిస్తాము కానీ రోజు మాట్లాడుకోము, థింక్ చేస్తాము అంటే కలుద్దామని కానీ కలవలేము, కానీ బాండింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. చాలా అన్నమాట మాకు అసలు అంత కనెక్ట్ అయిపోయారు. అండ్ ఇంకా ఎవరినైనా నేమ్స్ మర్చిపోయినా కూడా అందరికి అసలు ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు సెలబ్రేట్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఎంజాయ్ ద వీకెండ్. యాక్చువల్ గా నేను కూడా చెప్పాలి, అంటే మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా మంది మాకు అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. బట్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మీరు అందరూ కూడా హ్యాపీగా ఈ రోజు మీ ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకోటి మా టీం అంటే నాతో పాటు వర్క్ చేస్తున్న మా కొలీగ్స్, అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే మేము మా కంపెనీ పేరు నేను చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేను. బట్ మా టీం మహర్షి అని ఉంటుందండి. దాంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, మా రఫీ గారు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసేసి చాలా మంది ఉన్నారు, శ్రీనివాస్ గారు అని చాలా మంది ఉన్నారు. సో అందరికీ ఈ రోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, సెలబ్రేట్ ద డే హ్యాపీగా. ఇంకోటి ఎవరైతే రెగ్యులర్ గా టచ్ లో లేరో అసలు ఏజ్ తో సంబంధం ఉండదు తెలుసా అండి. కొంతమందికి అంటే వాళ్ళకన్నా చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నా కూడా పెద్ద వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. అసలు వాళ్ళు కూడా మంచి గైడెన్స్ ఇవ్వడం కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం. సో ఫ్రెండ్స్ అవ్వడానికి ఏజ్ అస్సలు సంబంధం ఉండదండి. నిజంగా చెప్తున్నారు ఆ విషయము. అన్నోన్ పర్సన్స్, స్ట్రేంజర్స్, ఇలా ఎక్కడెక్కడ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్ అవ్వడానికి అసలు అదంటూ ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఏం ఉండవు అనమాట. యాక్చువల్ గా ఇంకోటి వేదు, జస్సు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్కూల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారంట. మీరు చూసాము ఈ రోజు అది చేసేవారు అంటే కదా, ఇది అంటే మాట్లాడుకుంటుంటారు కదా. వాళ్ళందరికీ కూడా జస్సు వేద తరఫు నుంచి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మాకు అంటే యూట్యూబ్ వల్ల చాలా మంది కనెక్ట్ అయ్యారండి. ఎస్పెషల్లీ అంటే చందు మధు గారు వాళ్ళ పిల్లలు కూడా, అంటే ఇప్పుడు మా దీవెన కావచ్చు, అనంత్ కావచ్చు, యోధా కావచ్చు, నెక్స్ట్ వచ్చేసేసి దీవెన్ బాబు కావచ్చు, అందరూ. ఇంకా అంటే మొన్న మేము సమ్మర్ ఒకేషన్ కి వెళ్ళాం కదా, అక్కడ కూడా మాకు చాలా మంది పరిచయం అయ్యారు వాళ్ళ త్రూ. సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాయ్ బాయ్. బాయ్ 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 అండి. ఇంకా సెలబ్రేట్ బాగా చేసుకోండి ఫ్రెండ్షిప్ డే. అండ్ సండే కూడా బాగా ఎంజాయ్ చేయండి. మా పూరి అయితే రెడీ అయ్యి, పూరికి ఒక్క వీడియో సరిపోదండి, పూరికి స్పెషల్ వీడియో, మొత్తం వీడియో ఉండాలి. చూడండి మా జస్సుకి ఇట్లా వస్తే పొంగితే పూరి బతికిందని చెప్తుందామా, నా పూరి బతికిందని. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికి.